ఇకపై కేవలం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వరి వంగడం రూపొందనుంది. ఇందుకు అనువైన వినూత్న బ్రీడింగ్ పద్ధతిని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతిలో అయితే ఓ సరికొత్త వరి వంగడం రూపొందించడానికి 6 నుంచి 7 ఏళ్ల సమయం పడుతుంది. ఇక స్వర్ణ సాంబనూరి వంటి దీర్ఘకాలిక వరి రకాలపై కూడా పరిశోధనలు విజయవంతమయ్యాయి. క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులకు ధీటుగా తట్టుకునే వంగడాలను రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే తక్కువ కాలంలో కొత్త వంగడం రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. కేవలం 2 ఏళ్లలోనే కొత్త రకం వరి వంగడం రూపొందించవచ్చునని ఇరి పరిశోధనల్లో తేలింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటుగా ఏ దేశంలోని వంగడాలతోనైనా ఇకపై 2 ఏళ్ల కాలంలోనే రూపొందించవచ్చు. ఇరి ప్రధాన కార్యాలయంతో పాటు వారణాసిలోని ఇరి దక్షిణాసియా పరిశోధన సంస్థలో కూడా సాంబా వంటి అనేక రకాలతో 2 ఏళ్లలోనే శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. నియంత్రిత వాతావరణంలో, ప్రత్యేక గదుల్లో, కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్ లో ముఖ్య భాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వీటికి ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీ ద్వారా అందిస్తారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్య అంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా 60 రోజుల లోపటనే అన్ని రకాలు ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు స్పీడ్ ఫ్లవర్ అని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ పేరు పెట్టింది. ఒకప్పుడు వర్షాకాలంలోనే పంట పండేది. ఏడాదికి ఒక పంట మాత్రమే పండించేవారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. నీటి లభ్యత కలిగిన ప్రాంతాల్లో ఏడాదికి 2 పంటలు పండిస్తున్నారు రైతులు. కొత్తగా అభివృద్ధి చేసిన పద్ధతిలో ఏడాదికి 4-5 పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈ విధంగానే ఏడాదికి 1 నుంచి 2 పంటలకు బదులుగా 4-5 పంటలు పండిస్తున్నారు కొత్త విధానంలో శాస్త్రవేత్తలు. ఇక నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట కోత దశకు వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా సంస్థలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ కూడా 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. క్రాసింగ్, ఇన్ బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ ఉపయోగపడుతోందని వారణాసిలోని దక్షిణాసియా వరి సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో 6 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టే పని కొత్త విధానంలో ఇప్పుడు ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే పూర్తవుతుందని వారు చెబుతున్నారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో51, IR64, మధ్యకాలిక రకాలైన సర్జు 52, DRR దాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబా మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చినట్లుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుధాంశు సింగ్ తెలిపారు. ఏడాదిలో సన్నవరి రకాలను 4 నుంచి 5 పంటలు కూడా పండించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.